వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. సాగర్ హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా మీరు అక్కడ చూస్తున్నారు. ముందు వచ్చేసి డాంబర్ రోడ్ ఉంటుందన్నమాట. ఈ డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఉండే విధంగా ఒక ఓపెన్ విల్లా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇదే అండి ఆ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి 4 లక్షలకి ప్లాట్ ఇస్తున్నారనమాట. 4 లక్షలకి మనకి ఇందులో ప్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి నెంబరింగ్ స్టోన్ అయిపోయింది. మనకి ఈ విధంగా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి, ఈ విధంగా కంప్లీట్గా మనకు 40 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటర్నల్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్గా మనకు ట్రీ ప్లాంటేషన్ ఉంటుంది. డిఫరెంట్ ఫ్రూట్స్ ప్లాంటేషన్ కూడా మనకి ప్రాజెక్ట్లో ఇస్తున్నారు అనమాట. మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఫామ్ ల్యాండ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, ఫామ్ ల్యాండ్లో మనకు ఫామ్ హౌస్ లాంటిది ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యాజ్ పర్ కొత్త గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నాలా కన్వర్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసి మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు కొత్త పాలసీ విధానాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు అనమాట. మీరు అంతేకాదండి, మనకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూసుకున్నట్టయితే అది బెస్ట్గా ఉంటుంది. రాబోయే ఇప్పుడు కొనగానే ఇప్పుడైతే డబుల్ అవ్వదు, కానీ రాబోయే 5-6 సంవత్సరాల్లో మాత్రం ఈ ఏరియా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మనకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కానీ ఇటు 4th సిటీ కానీ చాలా దగ్గరగా ఉండే విధంగా మనకు ఇది వచ్చేసి సాగర్ హైవే నుంచి కనెక్టివిటీ నుంచి జస్ట్ లోపలికి 2 to 3 కిలోమీటర్స్ లోపే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. మంచి కనెక్టివిటీ ఉంటుంది. 4 లక్షల్లో ప్లాట్ దొరకడం అనేది చాలా కష్టం. ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్లాట్ అయినా కొనుక్కోవాలి. ఒక 10 ఏళ్ళ తర్వాతనో ఒక 15 ఏళ్ళ తర్వాతనైనా సరే మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది అని చూసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి. ఇప్పుడు రాబో రోజుల్లో ఈ ఏరియా కూడా మనకు మంచి కనెక్టివిటీతో పాటు అన్నీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మనకు డెవలప్మెంట్ పరంగా కూడా చూసుకోవచ్చు. రీసెంట్గా ప్రాజెక్ట్ లాంచింగ్ అయితే చేశారు. అటువైపు వచ్చేసి మొత్తం టోటల్ ప్రాజెక్టు చూస్తున్నారు కదండి, ఇదంతా చుట్టూ మనకు ఫెన్సింగ్ కూడా కంప్లీట్ చేశారు. అంతేకాదు దానికి నెంబరింగ్తో పాటు మంచి డెవలప్మెంట్ తోటి మంచి రెడ్ సాయిల్ నేల, ఇది చూసుకున్నట్టయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంటుంది. రెడ్ సాయిల్ నేలలోనే మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. మనకు ట్రీ ప్లాంటేషన్ కానీ ఫ్రూట్స్ కానీ ఒక 1000 గజాలు 2000 గజాలు తీసుకొని మనం అందులో చిన్న ఫామ్ హౌస్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా కూడా వీళ్ళు ప్లానింగ్స్ అనేది ఇస్తున్నారు అనమాట. మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే కంపెనీ వాళ్ళే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా వీళ్ళే ఇస్తున్నారు అనమాట. మనకు ట్రీ ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా చూసుకుంటారు అనమాట. మంచి మీరు ఇప్పుడు పక్కన కూడా చూడొచ్చండి, ప్రజెంట్ డ్రోన్ వర్క్స్ మొన్న మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి ఏ విధంగా ఉంది ఏంటి ఇవన్నీ సంబంధించిన డ్రోన్ షాట్స్ అండి. ఈ విధంగా చాలా వెల్ డెవలప్మెంట్గా తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. రీసెంట్గా ప్రాజెక్ట్ లాంచ్ అయింది. అప్పుడే మనకు ఆల్మోస్ట్ 70% ప్లాట్స్ కూడా సోల్ అయ్యాయి అనమాట. అంత వేగంగా ఇక్కడ సేల్ అవుతున్నాయి. మనకు సాగర్ హైవే నుంచి చాలా నియర్ బై మనకు ఈ ఎల్బీ నగరు, ఇబ్రహీంపట్నం ఇవన్నింటి కనెక్టివిటీ మెయిన్గా రీజనల్ రింగ్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 1 కిలోమీటరే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, కొనలేదు అని బాధపడుతున్న వాళ్ళకి ఈ రీజనల్ రింగ్ రోడ్ బెస్ట్ చాయిస్ అండి. ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర కూడా తక్కువ ప్రైజే ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ఎంత పెరిగిందో మీకు తెలిసిందే. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇలాంటి అవకాశాన్ని అయితే ఎప్పుడు మిస్ చేసుకోకండి. మంచి తక్కువ బడ్జెట్లో ఉన్న ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ స్క్రీన్ పైన కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళు మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి ఫామ్ ల్యాండ్స్ కానీ మిగతా ప్లాట్స్ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.